హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ బాబు గారు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. మాజీ శాసనసభ్యులు ఒడిదెల సతీష్ కుమార్ గారికి బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో మీ కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని గౌరవేలు ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. మీరు మీ కేసీఆర్ 10 సంవత్సరాల్లో గౌరవేలి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మీరు 10 సంవత్సరాల్లో గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేయక గుడ్డి గుర్రాల పన్ను తోమరా సతీష్ బాబు అని అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు గెలిచిన 15 నెలల్లోపే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 1200 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తూ, అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం 427 కోట్ల నిధులు మంజూరు చేపించిన పొన్నం ప్రభాకర్ గారిపై ఉనికి కోసం చౌకబారు విమర్శలు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు సతీష్ బాబు గారని శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.